దీని ఆధారాలను చూసిందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంతమంది మెడికల్ ఫెసిలిటీస్, కొంతమంది కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్, అలాగే రకరకాల వృత్తి కోసం వృత్తి ఖచ్చితంగా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నాయకులు వెంకయ్య గారు చూసుకొని మాకు చాలా ఆదర్శవంతమైన నాయకులే. ఎందుకంటే ఉద్యమాల పట్ల, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడం వ్యక్తి. ఆయన ఇంకా నాకు ఎందుకు పార్లమెంట్లో కూడా మన రాష్ట్రం వెళ్ళిపోతున్నప్పుడు ఒకే ఒక గెలుపు పార్లమెంట్లో మన తెలుగు రాష్ట్రాల కోసం పోరాటం జరిగింది. ఏ రాష్ట్రానికి జరుగుతున్న న్యాయం చేయకపోతే పార్లమెంటుని గొడవలు చూపించిన నాయకుడు. అలాంటి నాయకులు మనం ఈరోజు గౌరవాన్ని చూసినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గారికి నాకు మరాఠీ తెలుసు, నా పిల్లల వాళ్ళు నాకు మరాఠీలో మాట్లాడడం తప్పులు ఉన్నాయి, ఎందుకంటే మరాఠీ మాట్లాడితే నాకు అర్థమవుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారి గురించి నేను చాలా కాలం చెప్తా ఉన్నా. వారి రాష్ట్రానికి వాళ్ళు ఆయన చేసే పోరాటాలు, రాజకీయ పోరాటాలు ఇవన్నీ 21 ఏళ్ల వయసులో కార్పొరేటర్ గారి 24 ఏళ్ల వయసులో ఆయన అత్యంత చిన్నవాడైన ఒక నాగ్పూర్ మేయర్గా ఎన్నికయ్యి 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక ఈరోజు ఏకసిద్ధి ఒకేసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత చిన్న వయసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఒక స్ఫూర్తిగల నాయకుడు ఈ దేవేంద్ర ఫడ్నవీస్ గారు. వారికి మనస్ఫూర్తిగా మీరు రాక ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉద్యోగం కలిగిస్తుంది, దేశం పట్ల బాధ్యత జరుగుతుందని చెప్పి వారికి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు నేను చాలా ఆశపడుతున్నాను చెప్పేది కొత్త భారత్ గురించి. నేను ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు కానీ వాకింగ్ లేదు కానీ పిల్లలు సెల్ ఫోన్ లేదు ప్రతి ఒక్కరికి. సరైన డాక్టర్స్ లేవు కానీ ఒక విషయాన్ని కాదు కానీ మనకు కావాల్సింది మన ఆడపిల్లలకు కానీ ఒక సరైన ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. ఒక ప్రభుత్వం ఇవ్వాలని ఇప్పుడు ఏవైతే అవసరమో అది బట్టి ఇంకా మనం సాధించుకోలేకపోయాం. టెక్నాలజీ అయితే ఉంది, రాకెట్లు పైకి పంపిస్తున్నాం కానీ సరైన పరిస్థితులు కూడా లేవు. ఇంకా చెత్త గొడవలు పడేస్తాం, ఇంకా శుద్ధి లేదు, అది మనకి ఒక శుభ్రత లేదు. మనకి శుభ్రత లేని సమాజం ముందుకెళ్తుంది. అందుకే మనకి నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు, స్వచ్ఛ భారత్ అని చెప్పినప్పుడు అది సాధ్యపడుతుందా? నేను పాలశాలలో నేను చూశాను స్వచ్ఛ భారత్ రమ్మని నాకు వెళ్ళాలని ఉంటుంది. కానీ నా ఉద్దేశం లోపల ఏంటంటే ఏదో ఒక ఫోటో ఆపర్చునిటీ కాదు, ఇల్లు ఫోటో తీసుకోవడం కాదు నా ఉద్దేశం. స్వచ్ఛ భారత్ అనేది మనందరం ఇది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారితో కాదు. ఇది ప్రతి ఒక్క భారతీయులకు స్వచ్ఛ భారత్ నా దేశం, మన సమాజం, మన దేశం, మన రాష్ట్రం, మన నేలకు ఇవ్వాల్సిన గౌరవం, మన నేలకు ఇవ్వాల్సిన మనం చూపించాల్సిన భక్తి. ఎక్కడైతే శుభ్రత లేదో అక్కడ భగవంతుడు ఉంటాడు. శుభ్రత లేని దేశం నుంచి మంచి కోరుకుంటాడు. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పినప్పుడు అది 1 సంవత్సరానికో 5 సంవత్సరాలకో కాదు, కనీస రాష్ట్ర వరకు ఈ భారతదేశం ఉన్నంత వరకు స్వచ్ఛ భారత్లో ఉండాలని మనస్ఫూర్తిగా జరుగుతుంది. నేను చెప్తాను, నేను ముందుకు వస్తాను, 2 సంవత్సరాలు కాదు. మనం అప్పదాన్ని చేయగల కనీసం మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే చాలు, మన వారు శుభ్రం చేసుకుంటే చాలు, మన వీధి శుభ్రం చేసుకుంటే చాలు. మన కాలని ఇట్లాగా మన స్థాయిలో ఎవరెవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటే దేశంతో ఉద్యోగంగా ఉంటుంది. శుభ్రత లేని దేశం ముందుకెళ్ళదు, మన ఎన్ని ఉద్యోగాన్ని చేసినా కానీ. సో స్వచ్ఛ భారతంలో మీరందరూ ఏదో ఒక రకంగా పాల్పంచుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మా తరఫున నిలబడిన స్వచ్ఛ భారతానికి నేను నిలబడిన మనస్ఫూర్తిగా ఎవరిని మనస్ఫూర్తిగా చెప్తుంది తెలియజేస్తున్నాను. ఈ దేశానికి కావాల్సిన యువత నేను సాధ్యమైనంత మేరకు నేను ఎంత శ్రమపడాలో, ఎంత కృషియాలు చేస్తున్నాను మన దేశం కోసం, మన సమాజం కోసం. అలాగే మీరందరూ కూడా మీ యొక్క చేతనైనటువంటి మీకంత బిజీగా ఉంటాం. ఈ దేశం కోసం పాటుపడి అన్ని పనులు చేస్తుంటాను. మీరే ఆపర్చునిటీ సినిమా చూడండి,
చేయొచ్చు, కానీ దేశం పట్ల బాధ్యతగా మర్చిపోతాం. జవహర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్ననాటి స్నేహితుడు